నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూప్ 2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ నియమించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. ఈ 9 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నవి తొలగించడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. గ్రూప్ 2 అభ్యర్థులను నమ్మించి వారి గొంతు కూశారు. అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి వారి జీవితాలను నాశనం చేశారు. ఈ రోజు 92,250 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. వారందరి జీవితాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెలగాటమాడారు. నిరుద్యోగుల జీవితాలను సీఎం చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రవిచంద్ర హెచ్చరించారు. వర్గాల ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారిపోయింది. ఉద్యోగులను, నిరుద్యోగులనే కాదు, ఈ రోజున గ్రూప్ 2 అభ్యర్థులను కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2 అభ్యర్థుల్ని నిట్ట నిలువున మోసం చేశారు. గత 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, వారి యొక్క అభ్యర్థుల ద్వారా వారికి న్యాయం చేస్తామని నమ్మబలికి నట్టేట ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారిది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట. ఒకరేమో అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే, మా చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం. మరొక పక్కన పరీక్ష వాయిదా గురించి టెలికాస్ట్ చేసినటువంటి ఛానల్స్ మీద ఈ రోజున కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం. ఇంత గందరగోళం, ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులకి ఏం సమాధానం చెప్తారో మీరైతే బయటకు వచ్చి బహిరంగ బందిని జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ప్రాతిపదిక నియామకం చేస్తే, మీరు కావాలని సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని తగ్గించి శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ ఉద్యోగాల్ని తొలగించిన మాట వాస్తవం కాదా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అన్ని ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఉద్యోగాలు మొత్తం తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మొత్తం ఉద్యోగులందరినీ తొలగించి శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధించి కుదించి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. 9 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలనలో, చంద్రబాబు పాలనలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు తమకి అభ్యంతరాలు ఉన్నాయని తెలియజేసినా గానీ మీ అభ్యంతరాలను పరిష్కరిస్తామని చివరి నిమిషం వరకు నాంచి అభ్యర్థులను నమ్మించి మోసం చేసి వాళ్ళ గొంతు కోసిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉంది. గ్రూప్ 2 అభ్యర్థులు 92,250 మంది అభ్యర్థులు ఈరోజు మెయిన్స్ కి పరీక్షకి రాయడానికి వెళ్లారు కేంద్రాలకి. వాళ్ళందరి జీవితాలతో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళ జీవితాలతో చెలగాటం మాడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. వంచనని తక్షణమే విరమించుకోవాలి, నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున పోరాడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.